బ్రేకింగ్ న్యూస్ సుప్రీంకోర్టులో కంచె గచ్చిబౌలి భూముల కేసు విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం కేసును విచారించింది. అనంతరం తదుపరి విచారణను జూలై 23కు వాయిదా వేసింది. కంచె గచ్చిబౌలి భూములపై కూడా ఈ రోజు అయితే సుప్రీంలో విచారణ జరిగింది. సో ఇప్పటికే కంచె గచ్చిబౌలి భూములకి సంబంధించి కూడా అటు పలు విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అటు కేసు ఫైల్ అవడంతో కూడా ఈ రోజునైతే ఆ కేసును విచారించింది సుప్రీంకోర్టు. అయితే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం ఈ కేసునైతే విచారించింది. అయితే ఈ రోజు విచారణ అనంతరం కూడా తదుపరి విచారణను జూలై 23కి వాయిదా వేస్తూ ఇప్పటికే తీర్పునైతే ఇచ్చింది. అయితే జూలై 23న ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది, ఏ అంశాలు పరిగణలోకి రానుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఈ రోజు అయితే ఇరువురు కూడా న్యాయవాదులు అయితే దీనికి సంబంధించి కూడా వాదనలు వినిపించినట్టు దానికి సంబంధించి దీనిపై చర్చించినట్టు కూడా తెలుస్తుంది. అయితే కంచె గచ్చిబౌలి భూములు ఏవైతే ఉన్నాయో అటు ప్రభుత్వం తరపు నుంచి కూడా మరికొన్ని అటు ప్రతిపక్షాల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎలాంటి విచారణ జరిపిన అనంతరం కూడా ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఉత్కంఠంగా మారింది. సో అయితే మరొకసారి 23న ఈ కేసును అయితే వాయిదా వేసింది. 23న ఏం జరగబోతుందనేది వేచి చూడాలి. కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సో జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో కూడా ఈ విచారణ అయితే జరిగింది. అయితే అనంతరం తదుపరి విచారణను కూడా ఈ నెల 23కి అయితే వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఇప్పటికే కంచె గచ్చిబౌలి భూములపై వస్తున్న విమర్శలు, అయితే వాటి ప్రైవేటీకరణ, ప్రభుత్వ భూములంటూ కూడా జరుగుతున్న విమర్శలని చెక్ పెట్టేందుకు కూడా ఈ తీర్పు ఎంతో కీలకం కానుంది. సో ఇప్పటికే అటు భూములన్నీ కూడా దాంట్లో ఉన్న లోపల ఉన్న వాటినంటిని క్లీన్ చేస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అటు సుప్రీంకోర్టు వరకు కూడా ఈ కేసు వెళ్ళింది. అయితే దీనిపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు అయితే సో ఈ రోజు విచారణ అనంతరం మరొకసారి జూలై 23కి అయితే ఈ విచారణ అయితే వాయిదా వేసింది. జూలై 23న మరొకసారి దీనిపై విచారించే అవకాశం కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, చెప్పండి. కంచె గచ్చిబౌలి భూముల అంశం పైన సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గా బిఆర్ గవాయ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది అత్యధిక పెద్ద కేసుగా దీన్ని చెప్పుకోవచ్చు. సో ఈ కేసు పైన విచారణ కొనసాగించింది. కంచె గచ్చిబౌలికి సంబంధించినటువంటి భూముల్లో పర్యావరణానికి ఇబ్బంది కలుగుతుందనేటువంటి అంశాలపైన చాలా సీరియస్ గా వాదనలు కొనసాగాయి. ప్రభుత్వం మాత్రం తన వాదనను పూర్తి స్థాయిలో వినిపించేటువంటి ప్రయత్నం చేసింది. పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా ఇక్కడ అనేక పనులు చేపట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. పర్యావరణానికి సంబంధించినటువంటి అంశం పైన ప్రభుత్వం చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ఎక్కడా కూడా చెట్లను తొలగించేటువంటి ప్రక్రియ ప్రస్తుతం జరగట్లేదు అని సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన వాదనలు వినిపించేటువంటి ప్రయత్నం చేసింది. సో గడిచినటువంటి కొంతకాలంగా జరుగుతున్నటువంటి పరిణామాలను సుప్రీంకోర్టుకి అందినటువంటి సమాచారం లేదా కౌంటర్ ఏదైతే సుప్రీంకోర్టు వరకు చేరిందో దానిపైన చాలా సీరియస్ గా సుప్రీంకోర్టు రియాక్ట్ అయిందని చెప్పుకోవచ్చు. చెట్లు నాటకపోతే మాత్రం చాలా సీరియస్ గా చర్యలు ఉంటాయి అనేది రాష్ట్ర చీఫ్ సెక్రటరీతో పాటు ప్రభుత్వం పైన కొంత సీరియస్ గానే అయినట్లు క్లియర్ గా మనం ఈ సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది. సో ఈ తదుపరి విచారణ జూలై 23వ తారీఖున వాయిదా పడింది. అప్పటి వరకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి జాగ్రత్త చర్యలు, దాంతో పాటు కంచె గచ్చిబౌలి భూములను కాపాడేందుకు తీసుకుంటున్నటువంటి చర్యలపైన ప్రభుత్వం మరోసారి పూర్తి స్థాయిలో అఫిడవిట్ ఫైల్ చేసేటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు పర్యావరణానికి సంబంధించినటువంటి అంశం పైన ఎట్లాంటి ఇబ్బంది కలిగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవద్దని ఆల్రెడీ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి దానికి అనుగుణంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. సో ప్రస్తుతం అయితే కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించినటువంటి అంశం పైన అక్కడ ఏ విధమైనటువంటి బుల్డోజర్లు కానీ ఏ విధమైనటువంటి జేసీబీలు కానీ ప్రస్తుతం అక్కడ లేవు. చెట్లను తొలగించేటువంటి ప్రక్రియ కూడా చాలా రోజుల నుంచి అక్కడ జరగట్లేదు. గతంలో ఉన్నటువంటి చెట్లు మాత్రమే అక్కడ ఉన్నాయి. దాంతో పాటు అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి అనేటువంటి అంశం పైన కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. సో ఓవరాల్ గా మాత్రం కంచె గచ్చిబౌలి భూముల పైన సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం పైన కొంత సీరియస్ గానే రియాక్ట్ అయిందని చెప్పుకోవచ్చు. రాబోయే 23వ తారీఖున ఏ విధమైనటువంటి వాదనలు వినిపిస్తారు, దాని తర్వాత ఏ విధమైనటువంటి తీర్పు సుప్రీంకోర్టు ఇస్తుంది అన్నది చూడాల్సి ఉంది. అఖిల. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ.
కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు అయితే నేడు విచారణ జరిపింది. అయితే ఎందుకు మొక్కల్ని నాటాల్సి వచ్చిందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్ అయింది. వారాంతరంలో కూడా మొక్కలు ఎందుకు నాటాల్సి వచ్చిందంటూ సీరియస్ అయిన సుప్రీంకోర్టు మొక్కలు నాటాలి అంటూ కూడా మరొకసారి అయితే సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చింది. సో దీనిపై కూడా మరొకసారి జూలై 23న విచారణ జరిపే అవకాశం ఉంది. కంచె గచ్చిబౌలి భూముల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవై ధర్మాసనం ముందుకు వచ్చింది. అయితే విచారణను జూలై 23కు వాయిదా వేసింది. ఇక ఈ సమయంలో మాత్రం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. కంచె గచ్చి భూములలో పర్యావరణాన్ని పునరుద్ధరించకపోతే జైలుకు వెళ్లాల్సిందేనంటూ హాట్ కామెంట్స్ చేసింది అత్యున్నత న్యాయస్థానం. చెట్లు నాటకపోతే చీఫ్ సెక్రటరీపై చర్యలుంటాయంది. అధికారులను సమర్థించుకునే ప్రయత్నం చేయొద్దంటూ సూచించింది. ఇక డజన్ల కొద్దీ బుల్డోజర్లు తీసుకొచ్చి చెట్లు నరికారని, వారాంతంలో చెట్లు నరకడంలో అంతర్యం ఏంటని కూడా ప్రశ్నించింది. ఇక సుస్థిర అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, కానీ అక్కడ పర్యావరణాన్ని పునరుద్ధరించాల్సిందని తెలంగాణ ప్రభుత్వ అధికారులకు మరోసారి సుప్రీంకోర్టు హెచ్చరిస్తూ తదుపరి విచారణను జూలై 23కు వాయిదా వేసింది. కంచె గచ్చిబౌలి కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవై ధర్మాసనం ముందుకు వచ్చింది. అయితే విచారణను జూలై 23కు వాయిదా వేసింది. ఈ సమయంలో మాత్రం పలు కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీం. కంచె గచ్చిబౌలిలో పర్యావరణాన్ని పునరుద్ధరించకపోతే జైలుకు వెళ్లాల్సిందేనంటూ హాట్ కామెంట్స్ చేసింది అత్యున్నత న్యాయస్థానం. చెట్లు నాటకపోతే చీఫ్ సెక్రటరీపై చర్యలుంటాయంటుంది. అయితే అధికారులను సమర్థించుకునే ప్రయత్నం చేయొద్దని సూచించింది. ఇక డజన్ల కొద్దీ బుల్డోజర్లను తీసుకొచ్చి చెట్లు నరికారని, వారాంతంలో చెట్లు నరకడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించింది. సుస్థిర అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, కానీ అక్కడ పర్యావరణాన్ని పునరుద్ధరించాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వ అధికారులకు మరోసారి సుప్రీంకోర్టు హెచ్చరిస్తూ తదుపరి విచారణను జూలై 23కు వాయిదా వేసింది. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. అటు కంచె గచ్చిబౌలి భూములపై కూడా ఇటు సుప్రీం అయితే తీర్పునిస్తూ కూడా అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చిందని చెప్పాలి. ఎందుకంటే వారాంతరంలో కూడా ఎందుకు చెట్లు నరకాల్సి వచ్చింది, డజన్ల కొద్దీ బుల్డోజర్లను తీసుకెళ్లి నరికివేయడానికి కారణం ఏంటి, చెట్లు నాటాల్సిందంటూ కూడా మరోసారి హెచ్చరించిన ఘటన మనం చూస్తున్నాం. దీన్ని ఎలా చూడాలంటారు? డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా చూసుకుంటే కంచె గచ్చిబౌలి భూమికి సంబంధించి కొంత వివాదం కొనసాగుతుంది. దానికి సంబంధించి కొన్ని పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలై ఈ రోజు గతంలో కూడా పలుమార్లు విచారించిన సుప్రీం ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ చేసిన తర్వాత కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని కోరిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ రోజు సుప్రీం ధర్మాసనం విచారించి తదుపరి విచారణను జూలై 23కు వాయిదా వేసింది. దానిలో భాగంగా విచారణ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలను కూడా సుప్రీం ధర్మాసనం చేసింది. దాంట్లో కంచె గచ్చిబౌలిలో పర్యావరణాన్ని పునరుద్ధరించకపోతే జైలుకు వెళ్లాల్సిందేనట్టు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. చెట్లు నాటకపోతే చీఫ్ సెక్రటరీ పైన, పిఎస్ పైన చర్యలు తీసుకుంటామంటూ కూడా తెలియజేశారు. అధికారులను సమర్థించుకునే ప్రయత్నం చేయొద్దంటూ కూడా, అంటే ప్రభుత్వం తరఫున అభిషేక్ మను సింఘి వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో అధికారులను సమర్థించుకునే ప్రయత్నం చేయొద్దు, డజన్ల కొద్ది బుల్డోజర్లు తీసుకొచ్చి చెట్లు నరికారు, వారాంతంలో చెట్లు నరకడంలో ఆంతర్యం ఏంటి అనేది కూడా ప్రధానంగా ఈ విచారణ సందర్భంగా ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. సుస్థిర అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, కానీ నరికే విధానమే కరెక్ట్ గా లేదు. పర్మిషన్ తీసుకుని నరకాల్సి ఉంది. ఎవరి పర్మిషన్ తీసుకోలేదు మీరు. అటవీ పర్యావరణ శాఖ పర్మిషన్ తీసుకోవాలి, అటవీ శాఖ పర్మిషన్ తీసుకోవాలి. కానీ ఇక్కడ కూడా ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా నిబంధనలు ఉల్లంఘించి ఇక్కడ చెట్లు తరిగేశారనేది కూడా సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ ప్రభుత్వ అధికారులకు మరోసారి సుప్రీంకోర్టు
హెచ్చరికలు జారీ చేసింది. కంచె గచ్చిబౌలి భూములలో చెట్ల నరికివేతపై తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మరోసారి సీరియస్ అయిందని ప్రధానంగా చెప్పుకోవాలి. చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దు, వాటిని ఎలా పునరుద్ధరిస్తారో చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రశ్న కూడా వేసింది, ఎలా పునరుద్ధరిస్తారనేది కూడా సమాధానం చెప్పాలంటే ఒక ప్రశ్న సంధించింది సుప్రీం ధర్మాసనం. అంటే ఎక్కడ కూడా చెట్లు ఉపయోగకరం ఉన్న చెట్లు నరకలేదంటూ కూడా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పెద్ద అసహనం కూడా వ్యక్తం చేసిన సుప్రీం ధర్మాసనం. కంచె గచ్చిబౌలి భూములపై విచారణ అనేది సుప్రీం ధర్మాసనం ప్రధాన న్యాయమూర్తి నిన్ననే ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు కూడా నిన్న పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ రోజు ఈ కేసును విచారించారు. అంటే సుప్రీం ధర్మాసనం ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ బిఆర్ గవాయ్ అలాగే జస్టిస్ అగస్టిన్ జార్జిల ధర్మాసనం దీన్ని విచారించింది. ఈ విచారణ అనంతరం తదుపరి విచారణ జూలై 23కు వాయిదా. మొదట 28 అని చెప్పినప్పటికీ కూడా మధ్యలో అత్యవసర కేసులు ఉన్న నేపథ్యంలోనే 28 నుంచి మళ్ళా 23కు సుప్రీం ధర్మాసనం ఈ కేసును వాయిదా వేసింది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే చెట్లు నరికేశారో ఆ చెట్లు నరికేసిన దగ్గర మళ్ళా చెట్లు మరొకసారి చెట్లు నాటాలి, అది పునరుద్ధరిస్తారో చెప్పండి, ఎప్పుడు వాటిని పునరుద్ధరిస్తారో చెప్పాలి అని కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తర్వాత దానికి సంబంధించిన పునరుద్ధరించిన తర్వాత దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఏవైతే అవి చూపించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసనం కొన్ని సూచనలు చేసింది. తదుపరి విచారణ జూలై 23కు వాయిదా వేసింది. అఖిల అయితే శివ, ఇప్పటివరకు మనం చూసుకున్నట్టయితే ఆ భూముల్లో కూడా కేవలం అభివృద్ధి కోసం అంటూ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పుకొస్తుంది. సో దానిలో అభివృద్ధి చేయడానికి ఇదంతా చేస్తున్నామంటూ చెప్పుకొచ్చింది. అయితే మరి సుప్రీంకోర్టులో కూడా ఇటు ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి వాదనలు వినిపించారు? ప్రభుత్వం తరఫున ప్రధానంగా ఏదైతే చెట్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఉపయోగకరమైన చెట్లు ఎక్కడ కూడా నరకలేదు అనేది కూడా ప్రధానంగా గత విచారణ సందర్భంగా కూడా వాదన వినిపించారు. ఇప్పుడు కూడా అదే వాదన వినిపించే ప్రయత్నం అయితే చేసినప్పటికీ కూడా సమర్థించుకోవద్దంటూ కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ చెట్లైనా సరే ఏ చెట్లైనా నరికే సమయంలో ప్రభుత్వం నుంచి పర్యావరణ శాఖ నుంచి కానీ ఇటు అటవీ శాఖ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎందుకు పర్మిషన్ తీసుకోలేదు? ఇష్టానుసారం అందులోనూ వీకెండ్ లో ఎందుకు మీరు చెట్లను నరికివేత కార్యక్రమం చేపట్టారు? అంటే డజన్ల కొద్ది బుల్డోజర్లతో అక్కడ చెట్లు నరికివేయడం ద్వారా అక్కడ ఉన్న జంతువులు కానీ అక్కడ ఉన్న పక్షులు కానీ చాలా ఇబ్బందులు పడ్డాయి అనేది కూడా ప్రధానంగా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గత విచారణ సందర్భంగా గతంలో అక్కడున్న హైకోర్టు రిజిస్ట్రార్ కు అక్కడికి వెళ్లి అక్కడ సిచ్యువేషన్ ఏంటనేది కనుక్కోవాలంటూ కూడా గత విచారణ సందర్భంగా తెలియజేసిన నేపథ్యంలో మధ్యాహ్నం సమయంలో వెళ్లి అక్కడున్న సిచ్యువేషన్ అంతా కూడా ఒక రిపోర్ట్ ను సుప్రీం కోర్టుకు అందజేశారు. అందజేసిన తర్వాత సిఎస్ పైన అక్కడున్న ప్రభుత్వ అధికారుల పైన గత విచారణ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా అదే విధంగా అంటే సమర్థించుకునే ప్రయత్నం చేద్దు అధికారులను, కానీ అక్కడ చేసిన విధానం అనేది తప్పు. కానీ ముందు పర్మిషన్ తీసుకోవాలి. అంత వందల కొద్ది చెట్లను 100 ఎకరాల్లో కూడా మొత్తం చెట్లన్నీ కూడా నరికేశారు. కాబట్టి అది నరికిన విధానం కరెక్ట్ కాదు. కనీసం ఈవెన్ పర్యావరణ అనుమతులు తీసుకోవాలి, మరోవైపు అటవీ శాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉంది. ఎవరి అనుమతి తీసుకోకుండా సిఎస్ ఈ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదంటూ కూడా గత సిఎస్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రజెంట్ అయితే వాదనలు ప్రతివాదనలు అయిన తర్వాత సుప్రీం ధర్మాసనం మరొకసారి సుప్రీంకోర్టు ఇటు తెలంగాణ ప్రభుత్వం పైన సీరియస్ అయింది. అయితే సిఎస్కు సంబంధించి కొన్ని చర్యలు కూడా తీసుకుంటాం, అంటే చెట్లు నాటకపోతే మాత్రం సిఎస్ పైన చర్యలు తీసుకుంటామంటూ కూడా తెలియజేసింది. జైల్లో పెట్టే అవకాశం కూడా ఉంది అంటూ కూడా కొన్ని తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసినట్లు మనం ప్రధానంగా చూసుకోవాలి. అంటే కంచిబచ్చిబౌలిలో పర్యావరణాన్ని పునరుద్ధరించకపోతే జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి సిఎస్కు వస్తుంది అనేది కూడా ప్రధానంగా తెలియజేశారు సుప్రీం ధర్మాసనం. దానిలో భాగంగా కొంత ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేసింది మరోసారి ప్రధానంగా ఈరోజు జరిగిన విచారణ బట్టి అర్థమవుతుంది. దాన్ని బట్టి మళ్ళీ తదుపరి విచారణ అనేది జూలై 23కు వాయిదా వేస్తారు. ఈలోపు ఎక్కడైతే మీరు చెట్లు నరికివేశారో ఆ చెట్లకు సంబంధించిన పునరుద్ధరణ జరగకపోతే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. చెట్లు పునరుద్ధరణ చేసిన తర్వాత దానికి సంబంధించిన ప్రూఫ్స్ అనేవి సుప్రీంకోర్టుకు సమర్పించాలనేది కూడా ఇటు ప్రభుత్వం తరపున హాజరైన అభిషేక్ మరియు శ్రీంగికి సూచించారు. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.